లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి డిజాస్టర్ల తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ చేస్తున్న ఈ సినిమా టీజర్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్, లాస్ట్లో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అలానే బ్యాక్గ్రౌండ్ కూడా సలార్, కేజీఎఫ్ లాంటి సినిమాల ఫీల్ ఇచ్చింది. దీంతో ఈసారి విజయ్ గట్టిగానే కొట్టబోతున్నాడంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ టీంతో కలిసి వైజాగ్ వెళ్లారు. దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్లో కింగ్డమ్ షూటింగ్ జరగనుంది. కీలక సన్నివేశాలతో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్లు ఇక్కడ షూట్ చేయబోతున్నట్లు టాక్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్ షూటింగ్ స్పాట్కి వచ్చిన అభిమానుల్ని విజయ్ కలిశారు. కింగ్డమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు పెట్టుకుని వచ్చిన ఫ్యాన్స్తో పాటు చాలా హుషారుగా విజయ్ మాట్లాడారు. ఈసారి ఖచ్చితంగా కొడుతున్నాం, ధైర్యంగా ఉండండి అంటూ విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 2 రకాల టైమ్ లైన్స్తో ఈ కథ సాగనుంది. ఇందుకు టీజర్లో కూడా ఓ హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ చేస్తారనే ప్రచారంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఎందుకంటే తాజాగా వదిలిన టీజర్లోనే కింగ్డమ్ సినిమాని మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కనుక ఇక 2వ పార్ట్ ఉండే అవకాశం లేదు అంటున్నారు ఫ్యాన్స్. కానీ క్లైమాక్స్లో ఏమైనా సెకండ్ పార్ట్కి హింట్ ఇస్తారేమో చూడాలి. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ మొదలైన కొత్తల్లో శ్రీలీల హీరోయిన్ అనే అన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. మరి తర్వాత వేరే ఎవరి పేరు బయటికి రాలేదు. టీజర్లో కూడా ఎక్కడా హీరోయిన్ రోల్ని చూపించలేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో చూడాలి.